మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుగారు, కనకదార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలా చూసుకుంటే కనకదార స్తోత్రము అనగానే కనకదార అంటే మనకు బంగారం వర్షం, ధనమే వర్షంలో కురుస్తుంది అని చెప్పి ఇది ఒక నమ్మకం అయిపోయింది. అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం, కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా? ఈ కనకదార స్తోత్రం యొక్క వైశిష్ట్యం ఏంటి? అది చేయటం వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం. అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణు వల్లభాయై, నమోస్తు కృష్ణ వల్లభాయై అని ఉంటాయి మంత్రాలు, చాలా బాగుంటాయి అవి. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో ఒక గ్రామంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి భిక్షకు వెళతారు. ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసి అనేవాడు. ఇవ్వకపోతే, భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండాలి వాళ్ళు. రోజులో ఒక్కసారి అడగాల, ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి. ఇది సన్యాస దీక్ష. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు, నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు. మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు? సన్యాస దీక్షలో ఉండట్లేదు. అప్పుడు ఆ గర్భదరిద్రురాలైనటువంటి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన మామూలు సన్యాసి కదా, ఆమెను ఉద్ధరించాలి కదా. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం. అందువలన ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళకు విముక్తి పొందించడం కోసం అంతే. మరి అందువల్ల నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేరుడి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు ఏమంటాడు? నేను ఇన్ని పిండి వంటలు, ఇన్ని డైమండ్స్ ఇవన్నీ తెస్తే నావి తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒకే ఒక ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది. ఆ రోజు ఆమెకి తిండి లేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది. అయితే బాల సన్యాసి వచ్చాడు. మరి పాపం అతను ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలులో వేస్తుంది. ఆదిశంకరులు ఒక్క క్షణం ఏమిటి పేదరికం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు. ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి. అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది. అందువలన లక్ష్మీదేవిని ఆదేశిస్తాడు. హీ డజంట్ రిక్వెస్ట్. భో లక్ష్మి భో అని అంటాడు. అంటే అమ్మా లక్ష్మి రా, ఇవ్వు, కమాన్ గివ్ అంటాడు. ఎందువలన? ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి. ఐశ్వర్యం. లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే. శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాల, మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషియర్ ఏం చేస్తాడు? అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా అని. బ్యాలెన్స్ లేకపోతే మనకివ్వడు. అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి. ఆమెకి లేదు, పుణ్యం లేదు. పుణ్యం లేకపోతే నాయనా శంకర, ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన, ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వెవరివి? కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను ఐఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య హర్ బ్యాడ్ కర్మాస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక్క పదం అంటాడు. అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి. ఆ గురువు యొక్క ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ వ్యానిష్ అయిపోయినాయి, మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన, నౌ షీ డిజర్వ్స్, నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారు ఉసిరికాయలు కురిపించేసింది. ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చాడో, రూపాయి బిళ్ళలు, నవవిధ భక్తులకి ప్రతిరూపాలుగా, అలాగే 9 బంగారపు ఉసిరికాయలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎక్కడ? కాలడి ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు, ఆ అమ్మాయి వంశీకులు. కాబట్టి ఇది చరిత్ర, నాట్ అన్ ఎపిక్, నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ.
ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది. ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం, వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు. దేవత హీ డజంట్ ఇంటర్ఫియర్. దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. నేను కృష్ణుడు చెప్పాడు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు, నేను పక్షపాతిని నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు. బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్? గురువు ఇంటర్ఫియర్ అవుతాడు. ఆ గురువే ఆదిశంకరుడు, ఆ గురువే శ్రీకృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు. అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు. అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు, అది అర్థం అందులో. కాబట్టి ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు. అందువల్లనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు, ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను చాలామందిని చూశాను. ఒక ఆవిడ 3 సంవత్సరాలు, నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా. అంటే నిజమమ్మా, అది అమ్మవారు ఇచ్చిందే అన్న. ఎవరి విషయంలో జరిగింది? ఒక ఆమె విషయంలో, ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మకంతో కనకదారాస్తవం 3 ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తే 3 ఇయర్స్లో కూడా వాళ్ళకి కావలసినంత డబ్బు వచ్చిందంట. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది. ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది, ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో, రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది, డిప్పలాగే ఉంటుంది. మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం, అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనకదారాస్తవాన్ని చేసుకోవాలి. ఇది మూఢనమ్మకం కాదు. ఎందువలనంటే రేషనలిస్టిక్గా, తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది. ఇది అమ్మవారు క్రియాశక్తి, పని చేయమంటుంది. పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు. పురుష ప్రయత్నము దైవానుగ్రహం 2 ఉండాలి. ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు. పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు. దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు. 2 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ 2 ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తవం. అందువలన చాలామంది చేశామండి మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు, ఆ స్తోత్రంలో లోపం కాదు, దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల లోపం కాదు. ఎలా చేయాలండి ఇంతకీ స్తోత్ర పారాయణం? శుభ్రంగా స్నానం చేయడం, శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం, ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. చక్కగా అమ్మవారిని, అమ్మా జగజ్జనని నేను ఒక 41 రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళే ఆదిశంకరులకి నమస్కారం చేసుకొని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆయన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం. అందువలన చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు. రోజు పిండి వంటల దానం ఇచ్చేయాలని ఏం లేదు, బెల్లమో ఏదో ఒకటి, తర్వాత హారతి ఇచ్చేస్తాం. మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపములో ఉంటుంది లక్ష్మీదేవి, కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుందమ్మా. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.